బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేత రమేష్ బిదూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాను ఉద్దేశిస్తూ ఆయన వివాదాస్పద కామెంట్స్ చేశారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆయన తాను గెలిస్తే స్థానిక రోడ్లను ప్రియాంక గాంధీ వాద్రా బుగ్గల్లా మారుస్తానంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. రమేష్ బిదూరికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. నిరసనల్లో భాగంగా హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ బీజేపీ కార్యాలయాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యాలయ ముట్టడికి వచ్చిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు నేతలకు గాయాలయ్యాయి. అక్కడకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కార్యకర్తలను అక్కడి నుంచి చెదరగొట్టారు. బీజేపీ కార్యాలయం వద్ద చోటు చేసుకున్న దాడి ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. దాడులు చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. తమ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే గాంధీభవన్ పునాదులు కూడా మిగలవని మాసు వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో దాడులు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తప్పుడు వ్యాఖ్యలు ఎవరు చేసినా ఖండించాల్సిందేనని అన్నారు. చట్టపరంగా తమ కార్యాలయంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ దాడిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. గోండాలు, దుండగలు హింసాకాండకు స్వేచ్ఛనిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అధర్మంలోకి కూరుకుపోవడం చాలా దురదృష్టకరమని అన్నారు. కాంగ్రెస్ హయాంలో గోండాయిజం కొత్త ఆనవాయితీగా మారిందని మండిపడ్డారు. బీజేపీ కార్యాలయాలపై ఇటువంటి హింసాత్మక దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ గోండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.